అమెరికా పౌరుడికో, ఇటలీ పౌరులకో, పాకిస్తాన్ పౌరులకో ఈ దేశంలో ఓటు హక్కు ఉండదు. ఈ దేశంలో ఓటు హక్కు ఉండాలంటే ఇక్కడ పౌరసత్వం తీసుకున్నాక మాత్రమే సాధ్యమవుతది. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఏది ప్రధానమంత్రి లాంటి పదవులకి అట్లాగా. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేయొచ్చు. సోనియా గాంధీ అంతే కదా! ఈ దేశంలో పుట్టలేదు కదా! ఈ దేశపు కోడలుగా వచ్చింది. ఆ తర్వాత 7 ఏళ్ల తర్వాత ఆమెకు పౌరసత్వం ఇచ్చారు. ఆ పౌరసత్వం తర్వాత ఆమె ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భం ఉంది. అట్లాంటిది డ్యూయల్ ఇది ఉండకూడదు. సోనియా గాంధీ కూడా ఇటలీ పౌరసత్వం రాజీవ్ గాంధీ మరణించేదాకా కూడా వదులుకోలేదు. ఆ తర్వాత వదులుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరసత్వం ఉన్నమాట వాస్తవమా? ఆల్రెడీ దాని మీదన కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అఫిడవిట్ కేంద్రం హోంశాఖ ఇచ్చింది. ఈ తీర్పు రావాల్సింది. రాహుల్ గాంధీకి 2 పౌరసత్వాలు ఉన్న బ్రిటన్ పౌరసత్వం కూడా ఉన్నమాట వాస్తవం కాదు. సుబ్రహ్మణ్య స్వామి ఇంతకుముందు ఆధారాలు చూపించారు. ఇక్కడ రాహుల్ విన్సీ పేరుతో ఉన్నాడు అన్నటువంటిది. ఆ రాహుల్ విన్సీ మన రాహుల్ ఒక్కడే అన్నటువంటి. వాళ్ళ అమ్మగారి పుట్టింటి పేరు పెట్టుకున్నాడు. అక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు అన్నటువంటి. అక్కడ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్నటువంటిది. అక్కడ వాళ్ళకి బిడ్డలు కూడా ఉన్నారన్నటువంటిది. అలాగే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఓటు కూడా అక్కడ వేశాడన్నటువంటిది ప్రచారం జరిగింది. అది ఎంతవరకు వాస్తవమో తేలబోతుంది.